హలో అండి. సో ప్రతి బేబీ పుట్టిన తర్వాత తల్లిపాలు తాగేలాగా చేయడం అస్ ఎ పీడియాట్రిషియన్ నా రెస్పాన్సిబిలిటీ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా మంది మదర్స్, ఈవెన్ అస్ ఏ మదర్ డెలివరీ తర్వాత నేను ఫేస్ చేసే ఇంపార్టెంట్ డిఫికల్టీ ఏంటి అంటే ఫస్ట్ 48 hours చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి డెలివరీ తర్వాత మదర్ కి. ఆపరేషన్ అయిన మదర్స్ కి అయితే ఇంకా ఎక్కువ బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అండ్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే కూర్చొని పాలు ఇవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో మీకు ఒక పొజిషన్ చూపిస్తాను. లేడ్ బ్యాక్ పొజిషన్ అంటారు దీన్ని. సో ఈ పొజిషన్ లో ఏంటి అంటే మదర్ రిలాక్స్డ్ గా బెడ్ పైన పడుకొని ఉంటారు అండ్ బెడ్ అండ్ హెడ్ సైడ్ ఎలివేట్ చేసి ఉంటుంది. సో దట్ మదర్ కి హెడ్ బ్యాక్ అనేది కంప్లీట్ గా ఇట్లా సపోర్ట్ గా ఉంటుంది. అండ్ బేబీని తీసుకొచ్చి మదర్ పైన పడుకోబెట్టాలి. సో బేబీ ఏంటంటే బేబీ వెయిట్ అంతా కూడా మదర్ యొక్క చెస్ట్ అండ్ అబ్డోమెన్ పైన పడుతుంది అనమాట. సో ఈ పొజిషన్ లో ఒక హ్యాండ్ తో మదర్ బేబీ హెడ్ ని సపోర్ట్ చేయాలి, ఇంకో హ్యాండ్ తో బాడీని సపోర్ట్ చేయాలి. సో ఈ పొజిషన్ లో ఏమవుతుంది అంటే మదర్ రిలాక్స్డ్ గా ఉంటారు, ఎలాంటి బాడీ పెయిన్స్ ఉండవు. బేబీ కూడా మదర్ కి దగ్గరగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి యాక్టివ్ గా ఉంటారు, ఫీడింగ్ తీసుకోవడానికి యాక్టివ్ గా ఉంటారు. ఈ పొజిషన్ లో ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీకి హైపోథెర్మియా లాంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, చెక్ చేసుకోవాలి ఏంటి అంటే ఈ పొజిషన్ లో ఫీడింగ్ ఇచ్చినప్పుడు బేబీ బ్రీతింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఫీడింగ్ తీసుకునేటప్పుడు, అండ్ బేబీ కలర్ అండ్ అవి కూడా చెక్ చేసుకోవాలి ఫీడింగ్ తీసుకున్నప్పుడు. సో ఆఫ్టర్ ఫీడింగ్ బేబీని బర్ప్ చేసి పడుకోబెట్టాలి. I feel this is the best position for mothers who have delivered recently. Thank you.